ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి. సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో ఇటీవల పలు మార్పులు చేశారు. బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎస్ఎస్జీ సిబ్బందికి అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ బృందాలు ఇప్పుడు రక్షణలో ఉంటున్నాయి. భద్రత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి రక్షణ విషయంలో రాజీ పడకుండా కౌంటర్ యాక్షన్ బృందాన్ని లోని 6 కమాండోలు విధుల్లో ఉంటారు. చంద్రబాబుకు 3 అంచెల భద్రతలో తొలి వలయంలో ఎన్ఎస్జీ, రెండో వలయంలో ఎస్ఎస్జీ ఉంటాయి. ఇక వివిధ చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు మూడో వలయంగా ఉంటాయి. వీరందరితో పాటు సీఎంకు కొద్ది దూరంలో నిత్యం వెన్నంటే 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు. ఇక ఆపద సమయాల్లో మొదటి, రెండో వలయంలోని సిబ్బంది ముఖ్యమంత్రిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తే కౌంటర్ యాక్షన్ టీం బయట నుంచి దాడి చేసే వారిని సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి సారిస్తుంది. బయట నుంచి ఏదైనా దాడి జరిగితే క్షణాల్లో ఎదుర్కొనేలా కౌంటర్ యాక్షన్ కమాండోలు సీఎం దగ్గరలో మోహరిస్తారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెక్షన్లో కౌంటర్ యాక్షన్ కమాండోలు రాటుదేలారు. ఇక వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నారు. నలుపు రంగు చొక్కా, ముదురు గోధుమ రంగు ప్యాంట్ ను కమాండోలు ధరిస్తారు. వీరి చొక్కాకు ముందు, వెనక ఎస్ఎస్జీ అనే ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి.